ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ముమ్మరంగా జరుగుతుందన్నారు. ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మలగా రమేష్, నాయకులు జడ బాలనాగేంద్ర, గొర్రెపాటి శ్రీనివాసరావు, రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ సభ్యత్వాన్ని ఉద్ధృతం చేయిస్తూ ఈ రోజున అందరం కూడా ప్రతిరోజు జనంలో ఉంటూ జనసేన పార్టీని బలపరచాలి. ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ కాబట్టి బాలినేని వాసన్న ప్రతిరోజు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజే సిద్ధాంతాన్ని కూడా మనం గట్టిగా నమ్మి ఇంకా 10 మందిని జనసేన పార్టీలో చేర్చాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు జనసేన పార్టీ వారిని మనందరం కూడా కర్తాలతో అభినందించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వారు ఇలా ఉద్యమి సభ్యత్వ నమోదు ఎంతో అభినందిస్తున్నాం. అలాగే సౌజన్య పార్టీలో అందరూ కూడా ముందుకు రావాలని మీ ప్రాంతం ఒక పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే గతంలో కంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వాసనకి ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మనం అందరంగా ఎక్కువ సభ్యత్వాన్ని అమలు చేసి ప్రతి ఒక్కరు ఇంటికేనా ఇంటికేనా బాలనాగేంద్ర గారికి, వేదిక గొర్రెపాటి శ్రీనివాసరావు గారికి, అధికార ప్రతినిధి అరుణ గారికి, రమేష్ గారికి, చిన్నారి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరులు సురేష్ గారికి, వేదిక ఆ పేరు చెప్పలేదని చూస్తా ఉన్నాడు, నాగరాజు గారికి, రంగారావు గారికి, గోపాల్ రెడ్డి గారికి, వేదిక ఇచ్చిన ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరుల ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను వైసీపీలో ఉన్నప్పుడు, మరి వైసీపీలో కానీ కాంగ్రెస్ లో కానీ మీరు నన్ను 5 సార్లు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది వైసీపీని గురించి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి వాళ్ళు వైసీపీలని ఆయన నేను వైసీపీలో ఉన్నప్పుడే మాట్లాడారు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నా మీద చూపించినటువంటి అభిమానాన్ని తోటి నేను మరి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్ లోనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా మీరందరూ కూడా అభిమానంతో నన్ను 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. పార్టీలో అతీతంగా ఎవరు వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసులు ఉన్నాడు అని చెప్పి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా
నేను ఆ కుటుంబం గురించి ఎక్కువ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ప్రజల గురించి, మన పేదవాళ్ళ గురించి ఆలోచించాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏదో సాయం పొందకుండా ఇంటికి వెనక తిరిగిన పరిస్థితులు లేవు. అవన్నీ కూడా చాలా మంది తెలుసు. కానీ దురదృష్టం, మనం లాస్ట్ టైం ఓడిపోయినా కానీ ఇంకా నేను లాస్ట్ ఎలక్షన్ ఇంకా చేయాలనుకున్నాను. కానీ ఓడిపోయి పక్క పోవటం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజాసేవ చేసేదానికి ఇంకా నేను ముందుంటానని ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా త్వరలోనే ఎక్కువ అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వాసులను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చేయించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ సభ్యత్వ కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అని కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన కార్యక్రమంలో ఉంటే వాళ్ళకి 5 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బలైనా దానికి కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీరందరూ కూడా ఈ మెంబర్షిప్ లో చేరాలని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాడిని, మొదటి వాడిని నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మళ్ళీ త్వరగా అన్ని వార్డులో తిరుగుతాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా ఈ సమస్య తీర్చేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మాజీ మంత్రివర్యులు, జనసేన నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఒంగోలు నుంచి మొన్నటి వరకు వివిధ డివిజన్లకు కార్పొరేటర్లుగా తమ బాధ్యతలు నిర్వర్తించినటువంటి మాజీ కార్పొరేటర్లకి, అలాగే గొర్రెపాటి శ్రీనన్నకి, బాలనాగేంద్ర గారికి మరియు వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఉద్యమీ సభ్యత్వం అనేది జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల, అలాగే రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త జెండా పట్టినందుకు ఒక గుర్తింపు. అలాగే అనుకోకుండా మీకేదైనా జరిగితే మీ తర్వాత మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఆర్థిక భద్రత, భరోసా ఉద్యమ సభ్యత్వ నమోదు. ఇది నమోదు చేయించుకుంటే మీకేదైనా అనుకోకుండా జరిగితే, వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పూర్తిగా ప్రాణాపాయం సంభవిస్తే 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యమి సభ్యత్వం నమోదైనటువంటి వాళ్ళ యొక్క పనితీరుని బట్టే జనసేన పార్టీలో ఏ విధమైనటువంటి స్థాయి అయినా సరే ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్టీ నుంచి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో గతంలో లేనంతగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు అవుతుంది అంటే దానికి ఏకైక కారణం గౌరవనీయ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చిన్న పార్టీ ఖర్చు కూడా పెట్టుకోలేక పార్టీ పట్ల ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పట్ల ఆసక్తి ఉన్న రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, ఒంగోలు పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 మందికి ఆయన సొంత డబ్బులతోటి ఉద్యమ సభ్యత్వం నమోదు చేపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసి జనసేన పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అందరికీ మీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన పిమ్మట ఈ టార్గెట్ ను ఆయన తీసుకొని ఆయన సొంత డబ్బులతోటి సభ్యత్వ నమోదు, మనందరికీ ఆర్థిక భద్రత, ఇన్సూరెన్స్ భద్రతను కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో జిల్లాలో మరియు ఒంగోలులో పార్టీ ఇంకా బలపడాలి అని చెప్పేసి, భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలకు ఆయన చేరుకోవాలి, ఆయనతో పాటు పార్టీ కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.